నిరాశ పడవద్దు అని మహాపూర్ణుల వారు రామానుజుల వారికి చెప్పగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆచార్య మహాపూర్ణ స్వామి వారి మనస్సుకు నచ్చినప్పుడే ఉపదేశిస్తేనే మనకి సత్ఫలితాలనందిస్తుంది మంత్రం కదా అని అడగగా, మహాపూర్ణుల వారు ఇలా చెప్తున్నారు. అవును, ఎన్నిసార్లైనా తిరిగి సాధించవలసిందే. విలువైన విషయాలను విలువ తెలిసిన వాళ్ళు అలా అడగ్గానే బయల్పరచరు అని చెప్పగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. అడిగిన వారికి నిజంగా జిజ్ఞాస ఉందో లేదో తెలుసుకోవాలి కదా. విలువైనవి అయోగ్యుల బారిన పడకూడదనే జాగ్రత్త వారికి ఉండటం సబబే కదా అని రామానుజుల వారు అనగా, మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. మీకు బాగా శ్రమ అయింది, అంత దూరం వెళ్ళి రావటం కదా అని అనగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. అదేం లేదు స్వామి, అలాంటి వారి అనుగ్రహం కోసం ఎంత దూరమైనా వెళ్ళవలసిందే. అనర్ఘమైన ఆ జ్ఞానం ముందు ఈ శరీర శ్రమ ఎక్కువేమీ కాదు. వారు ఆదేశించినట్లు 2 నెలలు కాగానే తిరిగి వెళ్ళి సేవిస్తాము అని చెప్పగా, మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. కొందరి స్వభావం అంతే. మీ ఆలోచన చాలా బాగుంది. తప్పక సాధిద్దురు గాని వారాదేశించినట్లే చెయ్యండి. శ్రీ యామునాచార్య స్వామి వారి ఆదేశమది. మీకు తప్పక ఆ తత్వార్థాలను ఉపదేశిస్తారు. అయితే కొంత పరీక్ష తప్పదు. మీరందులో నిలబడగల సమర్థులే, మాకు తెలుసు అని అనగా, రామానుజుల వారు ఇలా అంటున్నారు. మీ దయ స్వామి, ఇది శ్రీ యామునాచార్య స్వామి సంకల్పం అయితే అలానే చేస్తా. ఎన్నిసార్లైనా ప్రయత్నిస్తా. ఆపై వారి దయ. రామానుజుల వారు గోష్ఠీపూర్ణులు చెప్పినట్టే 2 నెలల తర్వాత తిరుక్కోట్టియూర్ వెళ్లి వారిని కలవగా, వారు మళ్ళీ రమ్మనటం. ఇలా ఇప్పుడు 9వ పర్యాయం వెళ్లి గోష్ఠీపూర్ణులను కలవటం మనం చూస్తున్నాము. శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏదో చెప్తారు, తిరిగి పంపించేస్తారు. మరొకరు ఇలా అంటున్నారు. ఇప్పటికీ 9 సార్లయింది. మన గురువు గారికి కాస్త కూడా విసుగులేదు, నిరాశ లేదు అని అనగా, మరొకరు ఇలా అంటున్నారు. ఆ నంబిగారు ఎప్పుడు గడువు పెడితే సరిగ్గా ఆ సమయానికి తిరిగి వస్తున్నారు అని అనగా, మరొకరు ఇలా అంటున్నారు. నిజం, మనకి తిరిగి తిరిగి ఒళ్ళు పట్టేస్తుంది. వారికి మాత్రం నిరాశ లేదు. అందుకే మనం శిష్యుల్లానే మిగిలాం. వారు లోక గురువులయ్యారు అని అనగా, ఆ ఊరిలోని వారు కొందరు వచ్చి శిష్యులతో ఏమంటున్నారో రేపు చూద్దాం.